యాసంగి పంట రోడ్లపైన ఉంది, మేము ఆందోళన చెందుతున్నాము అని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కొనుగోలు సెంటర్లకు పూర్తి స్థాయిలో కొనుగోలు కాలేదు. దీనివల్ల మేము రోడ్లపైన ఆరబోసినాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించట్లేదు. ఎక్కడ కూడా కొనుగోలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని చెప్పి రైతులు ఉన్నారు ఇక్కడ, వారిని అడుగుదాం. పూర్తిగా చెప్పండి, మీరు ఎన్ని ఎకరాల వరి వేసారు, ఏంది పరిస్థితి అట్లని రోడ్డు మీద? సార్ మా ఊరు ఇప్పుడు మన కులాస్పూర్ విలేజ్ బాడ్సి సొసైటీ పరిధిలో ఒక 200 ఎకరాలు మనము వరి వేయడం జరిగింది. మాకు వరి తప్ప ఏది వేయరాదు. మరియు దొడ్డాడ్లు మేము వేసినప్పుడు కూడా గవర్నమెంట్ మీద దొడ్డాడ్లు ఏకురు మేము కొనమనేది మనకు ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మేము యథావిధిగానే దొడ్డాడ్లు వేసినాము. అయితే మా ఊరి మీద ఇప్పుడు నెల రోజుల కాంటాలు చాలా అయ్యి అస్సలకి దొడ్డాడ్లు ఒక లారీ కూడా ఇటుకెళ్ళి పోలేదు. మరి ఎందుకు పోతలేమని సొసైటీలో అడిగితే మాకైతే తెలియదు. లారీలు వచ్చినా కానీ లారీలు దిగుతలేవని వాళ్ళ ఏది రైస్ మిల్లుల మీద వాళ్ళు నెట్టడం జరుగుతుంది. రైస్ మిల్లులను గవర్నమెంట్ తీసుకుంటలేని వాళ్ళు అంటున్నారు. మేము ఏం చేయాలి? ఇప్పుడు ఈ దొడ్డాడ్లు వేసినాము. ఇప్పుడు లక్షల కొద్ది ఖర్చు పెట్టి మేము దొడ్డాడ్లు వేసినాము. ఈసారికి ఈ దొడ్డాడ్లు తీసుకొని మళ్ళీసారి కూడా వేయం కాబట్టి ఈ దొడ్డాడ్లు ఈసారి తీసుకొని మాకు ఆసరగా నిలవాలని కోరుకుంటున్నాం. మరో రైతున్నారు సార్, ఎన్ని ఎకరాలు వేసారు, ఏంది పరిస్థితి సార్? మాకు ఇక్కడ సార్ మాకు కొన్ని అంటే 100 ఎకరాలు మాకు లేవు. మాకు ఉన్నాయి సన్నకారు రైతులు, మేము చిన్నకారు రైతులు. మేము 5 బిగాలు 2 బిగాలు ఇట్లుంటాయి. అలాంటిది మేము సరే ఈ వడ్లు వద్దనుకుని మేము క్రాప్ మార్చినా కానీ మక్కలు వేసాను. నేను మక్కలు ఒక 2 ఎకరాలు వేసాను. ఆ మక్కలు అమ్ముకుందాం మనం అన్ని సొసైటీ చాలు చేసామని చెప్పినారు. ఈ పాటికి అది కాట పెట్టింది లేదు, మక్క జోకింది లేదు. ఆ బాధ భరించలేక మేము లోకల్ అమ్ముకున్నాం. మేము రైతు 400 రూపాయలు నష్టపోయి మేము లోకల్ అమ్ముకున్నాం. ప్రభుత్వం ఏమిటి చెప్తుంది, మక్కలు కాట పెట్టేసినాము, అయిపోతుంది. ఎప్పుడు అయిపోతుంది సార్? వడ్లు ఇట్లా, మక్కలు అట్లా, మేము ఏం చేసుకుని బతకాలి మరి చెప్పండి? రైతులము మేము ఏ విధంగా ఇది కావాలా? ఎరువుల కొరతూనే అట్లా మాకు బాధ ఉన్నది. అప్పుడు సొసైటీ ముంగట లైన్ కట్టాలా, ఇప్పుడు వడ్లు అమ్ముకోవడానికి కూడా లైన్లు కట్టాలి. మేము లారీల కోసం లైన్లు కట్టాలా. మరి మేము ఏ విధంగా వేయాలి రైతులు మరి చెప్పండి? అంటే రైతు అనేది వ్యవసాయం చేయొద్దు, ఇక బంద్ చేసుకోమంటే చెప్తే బంద్ చేసుకుంటాం. అంటే మీరు అడ్లు నారు పోసినప్పుడే మీకు దొడ్డర్లు ఇచ్చింది సొసైటీ, మరి అప్పుడు చెప్పలేదా? ఒక్కటి సార్, నారు పోసినప్పుడు ఒకవేళ గవర్నమెంట్ దగ్గర ఇలాంటి సన్నాలే ఉంటామనుకుంటే నారు పోసేటప్పుడే మాకు ఇప్పుడు దుకాణాలు ఉంటాయి చూడు, ఎరువు దుకాణాలు, వాళ్ళకి మొత్తం ఇవ్వకండి. దొడ్డు ఇవ్వకుంటే మేము అందరం సన్నమే పోసుకుంటాం. సన్నాలలో కూడా సార్ మాకు ఇవి ఇరిగిపోతున్నాయి. సన్నాలు పోసి చూస్తే మళ్ళీ ఇవి ఇరిగిపోతున్నాయి. ఇవి మాకు అస్సలేవు. అవి అట్లా బాధ. పోయిన సంవత్సరం మేము ఇదే కులాస్పూర్ గ్రామంలో పోయిన సంవత్సరం మొత్తం మేము సన్నాలు వేసినాం. సన్నాలు వేస్తే అప్పుడు కొంతమంది రైతులు దొడ్డడ్లు వేసారు. ఫస్ట్ అవి దొడ్డడ్లు లేపేశారు. మా సన్నాలు అట్లా ఉన్నాయి. ఈ సంవత్సరం దొడ్డడ్లు వేస్తే దొడ్డట్టు అట్లా ఉంటే సన్నడ్లు లేపేస్తారు. అంటే ఏం సార్, రైతులను ఆడుకుంటారా? రైతులను ప్రభుత్వం ఆడుకుంటుందా, లేకపోతే రైస్ మిల్లర్లు ఆడుకుంటారు, లేకపోతే గవర్నమెంట్ ఆడుకుంటారు? ఎవరు ఆడుకుంటారు ఇప్పుడు? అంటే రైతు అంటే వ్యవసాయం చేద్దా? ఇప్పటికీ కులాస్పూర్ కాట స్టార్ట్ అయ్యి 4 రోజులు అవుతుంది. 4 రోజుల నుంచి 10 లారీలు లెక్క పెట్టుకోవచ్చు మేము లారీలు. ఇప్పుడు దొడ్డు ఇప్పుడు 2 లారీలు పోయినాయి. సన్నాలు ఉంటేనే లేకపోతే లేదు. అంటే ఈ విధంగా దొడ్డు ఎవరు కొనాలా? మేము ఏమైనా ఎలా పోసుకోవాలి చెప్పండి? మరి చెప్పండి, గవర్నమెంట్ ఏమని చెప్పండి. ఉల్కోవాలంటే మేము ఉల్కోసిస్తాం, మీ పేరు మీద ఉల్కోసిస్తాం. అట్లేం లేదు. ఎవరు స్పందన లేదు. కలెక్టర్ రైతు ఎక్కడ పోతాడు? లాస్ట్ మా బాడ్స్ సొసైటీ దాకా పోతాడు. కలెక్టర్ దాకా ఓలేం గారు రైతు వెళ్తాడు కలెక్టర్ దాకా. వారు రావద్దా? వాళ్ళకి తెలియదా ఏ రోడ్డు మీద ఎన్నో తెలియదా? కలెక్టర్ గారికి అధికారులు తెలియదా? సరే సపోజ్ మరి 2 నెలలు గవర్నమెంట్ ఎంప్లాయీలు మొత్తం జీతాలు బంద్ చేయరు. స్పందన ఎలా ఉంటుందో చూడు మీరు. మరి అంటే రైతు ఉన్నట్టు అంటే ఎలాంటి స్పందన లేదు రైతుకు? రైతు బతకద్దా మరి చెప్పండి? మరి అందరికీ మాకు జాబులు ఇవ్వండి. మరి మేము కూడా 10,000 రూపాయలు జీతం సార్ మేము చేసుకుంటాం. మాకు వ్యవసాయం చేయాలి, మాకేం షోకు లేదు. ఎండలా ఇవి అంతా నీళ్లు లేవు, మాకు ఒక టైంకు నీళ్లు ఏముండే ఎవో తెచ్చుకొని తాగుతున్నాం మేము. ఎంత కష్టపడుతుంది రైతు బాధ అనేది ఎవరు తెలుస్తలేదు. ఏమంటే మీరు ఇది పంట మార్చుండ్రి, ఏ పంట మార్చాలి సార్? మాకు అంటారు పామాయిల్ పెట్టుంటారు. పామాయిల్ నాకు 10 ఎకరాలు లేదు పామాయిల్ పెట్టాను. నాకు ఉన్నది 3 ఎకరాలు. 3 ఎకరాలప్పుడు నేను పామాయిల్ ఎన్ని పెట్టాలా? నేనేం తినాలా? మేము 3 ఎకరాల పంట పండించి మేము సంతృప్తి పడుతున్నాం. మాకు అవి ఏమీ అవసరం లేదు సార్. ఉన్న మా 3 ఎకరాలు ఉన్న అడ్లు లేపండి ప్లీజ్. దయచేసి గవర్నమెంట్ని ఇదే వేడుకుంటున్నాము. ఇది ఒకటి మాకు రాజకీయ పరంగా మాకు ఎవరి పరంగా ద్వేషం కాదు. గవర్నమెంట్ ఒకటే చెప్తున్నాం, మా అడ్లను లేపండి. మరో రైతున్నా చెప్పండి, ఎన్ని ఎకరాలు వేసినావు నువ్వు? మేము 4 ఎకరాలు వేసినాం సార్. దొడ్డు వేసినాము. పోయినసారి సన్నపి వేసినా కానీ అప్పుడు కూడా మంచిగా మ్యాచ్ వచ్చినాక కూడా 9 సంచులు లారీకి 14 సంచులు ఇట్లా కట్ చేసారు. మరి ఈసారి దొడ్డి వేద్దామని వేసినాం. ఈసారి దొడ్డి కొనడం లేదు, సన్నపి తీసుకెళ్తారు. మాకు బాగా ఇబ్బంది అవుతుంది. మళ్ళా పోసుకున్న భూమి ఉన్నాను చూడు, వాళ్ళు కూడా వడ్లు తీసేయరు, మేము పోసుకుంటామని వాళ్ళు ఇంకా కూడా జాగా దొరకాలి కదా సార్. అయితే తీసుకుంటాను లేరు అడ్లు. దొడ్డి అస్సలు పోతలేదు మా ఊళ్ళు. ఇక్కడ నుంచి కనీసం చిన్నప్పటి దాకా మొత్తం రోడ్ పంట్ల బండ్లు కూడా ఇప్పుడు పోంగా రాగా యాక్సిడెంట్లు అయినా వడ్ల ఇప్పుడు రైతుల మీదే తీస్తారు ఏదైనా ప్రాబ్లం అయినా కానీ.
ఈ వడ్లు ఈసారి ఖచ్చితమైతే కొనవాలని గవర్నమెంట్కు కొద్దిగా కోరుకుంటున్నా. మొత్తంగా చూడొచ్చు, మేము గత 20 రోజుల నుంచి నెల రోజుల నుంచి రోడ్లపైనే వడ్లు ఆరబోసి ఉంది. మా దొడ్డు ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు, సన్న ధాన్యాన్ని కొనుగోలు చేశారు, కానీ లారీలు కూడా రావట్లేదని చెప్పి చెప్తున్నారు. పూర్తి స్థాయిలో రైతులకు ఏదైతే విత్తనాలు సరఫరా చేసేటప్పుడే మేము రాష్ట్ర ప్రభుత్వము దొడ్డు ధాన్యం కొనమని చెప్తే మేము ఈరోజు సన్న ధాన్యం వేసేవాళ్ళం. కానీ ఆ రోజేమో విత్తనాలు సరఫరా చేసింది సహకార సంఘాలు, విత్తన కంపెనీల ద్వారా. కానీ ఇప్పుడేమో దొడ్డు ధాన్యం కొనలేదు అనడం వల్ల మేము అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మేము ఎక్కడికి పోవాలి ఈ ధాన్యాన్ని తీసుకొని? జిల్లా కలెక్టర్ వరకే కదా మేము చేరుకునేది. మా ధాన్యం పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి. ఇకనైనా కొనుగోలు చేయకుంటే పంట మార్పిడి అంటున్నారు. మాకు ఈ పంట 3 ఎకరాల్లో మేము ఎలాంటి పంటలు మార్పిడి చేయాలి, మేము ఏం తినాలని చెప్పి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సాజింతో గంగారెడ్డి, RTV, నిజామాబాద్.